తన ఎన్నికల ప్రచారంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పిన మాట ఏంటి? పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుంది. పేదల ప్రతినిధిగా నేనిక్కడున్నా. అటువైపు పెత్తందారులందరూ మూట కట్టుకొనొస్తున్నారు, కట్టగట్టుకొనొస్తున్నారు అని జెప్పి దీనికొక క్లాస్ వార్ అని పేరు పెట్టారు. ఇది క్లాస్ వార్ అని. సో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే క్లాస్ వార్ అన్నారో అంతకు 10 టైమ్స్ యుద్ధం జరిగింది. జగన్ చెప్పినటువంటి లైన్ మీద అంతకు 10 యుద్ధం జరిగింది. పోలింగ్ చూడండి, వేసిన వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ అంతరంగం చూడండి. జగన్ గారు చెప్పింది నిజమే. వైసీపీ వైపు కేవలం మహిళలు, మైనారిటీలు అంటే ఎవరికి కాసింత భరోసా కల్పించే విధంగా, దారుణంగా వెనకబడిన వాళ్ళకి కాసింత చేయూత అందించే విధంగా జగన్ గారు చెయ్యందించారు. ఆ వర్గాలు జగన్వి. అలా చెయ్యందించడాన్ని వ్యతిరేకించే అందరూ బై డిఫాల్ట్‌గా చంద్రబాబు వాళ్ళ పార్టీ, పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ, ఇంక మిగతా వీళ్ళ పార్టీల కథ పక్కన పెడితే జనం కూడా కొందరు ఇప్పుడు నాకు అర్హత లేదు, పథకం రాలే, పక్కనోళ్ళకి అర్హత ఉంది, పాపం పేదలు పథకం వచ్చింది, హే! వాళ్ళకిచ్చేసి ఎందుకియ్యాలి వాళ్ళకు అని నేను అనుకోని, నేను కూడా జగన్‌కి వ్యతిరేక ఓటేయడం. పెత్తందారి మనస్తత్వం. ఒక చంద్రబాబు కొందరు మీడియా అధిపతులే కాదు, కింది స్థాయి వరకు కూడా ఇటువంటి భావాజాలం ఉన్నవాళ్ళు జగన్‌కు వ్యతిరేకంగానే ఓటేశారు. సో, కనిపించే యుద్ధమే కాదు, జగన్ మీద కనిపించని వాళ్ళు కూడా యుద్ధం చేశారు. వైసీపీకి అనుకూలంగా కనిపించిన వాళ్ళు కూడా ఇదే ఫీల్ తోటే ఓటేశారు వ్యతిరేకంగా. నేనైతే స్ట్రాంగ్లీ బిలీవ్స్ కొన్ని కోవర్ట్ ఆపరేషన్స్ కూడా జరిగినట్లున్నాయి. కొందరి మీద నాకు చాలా అనుమానం ఉంది. సరే, ఆ టైం వచ్చినప్పుడు ఆ చర్చ మాట్లాడుకుందాం. జగన్‌కు వ్యతిరేకంగా ఏం అన్యాయం జరగకపోయినా వేరే వాళ్లకు సంక్షేమ పథకాలు అందించి వీళ్ళు కుళ్ళుతోటి జగన్‌ని వ్యతిరేకించి ఓట్లేసినోళ్ళు ఉన్నారు. పెత్తందారి మనస్తత్వం. సో, జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ యుద్ధం జరిగింది. జగన్ ఒక పేదల ప్రతినిధిగా ఒకవైపు నిలబడి యుద్ధం చేశాడు. ఇటువైపు కనిపించే వాళ్ళు, కనిపించని వాళ్ళు, కుళ్ళు, కుతంత్రాలు, కోవట్టులు, విద్వేషపరులు, డిస్క్రిమినేషన్ కోరుకునే వాళ్ళు, అటువైపు నుంచి నిజంగానే కౌరవుల్లాంటి అందరితో ఫైట్ చేశారు. కౌరవులంటే ఇక్కడ 100 మనుషులు కాదు. ఒక్కోటో క్వాలిటీ 1, 2, 3, 4. ఒకడు కుళ్ళుకునేవాడు, ఒకడు ఏమంటారు కులం పిచ్చున్నోడు, ఇంకోడు పేదోళ్ళకిస్తే తట్టుకోలేనోడు, ఇంకోడు ఎవరికి ఏమి ఇవ్వకుండా ఉండాలనుకునేవాడు, ఇంకోడు పేద స్కూళ్ళలో చదవాలనుకునేవాడు. ఇట్లాంటి అన్ని క్వాలిటీ అట్లా 100 ద్వేషాలతో ఉన్నోళ్ళతో జగన్ యుద్ధం చేసిండు. ఇది క్లాస్ వార్ కాదు, అంతకు మించి యుద్ధమే చేశాడు. జగన్ గెలిచి నిలబడితే ఇప్పటికీ జగన్ ఒక చరిత్ర, నో డౌట్ ఇన్ దట్. ఈసారి గెలుపు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది.